క్రీస్తునందు మీకు శుభములు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించును? వాడు ఎందు నిమిత్తము నీతిమంతుడై ఉన్నాడో, ఎవరి వలన నీతిమంతుడిగా చేయబడ్డాడో ఎరిగినవాడు కాబట్టి నీతిమంతుడు చేయు ప్రార్థనను దేవుడు లక్ష్యపెట్టుచున్నాడు. వాడు తన కొరకు, తన వారి కొరకు, తన ప్రజల కొరకు చేయు ప్రార్థనను దేవుడు ఎప్పుడూ ఆలకించి సరైన సమాధానమును, పరిష్కారమును ఆ ప్రార్థనకు ఆయన దయచేవాడు. నీతిమంతుల యొక్క ప్రార్థనలో దేవునికి ఎంతో ప్రీతికరమైనవి. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎదుట ఎట్లు తగ్గించుకోవాలో గ్రహించినవారు. అనుభవం వారికి ఈ సంగతిని నేర్పింది. దేవునితో మాట్లాడుచున్నప్పుడు, దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయనతో సంభాషించుచున్నప్పుడు వారు ఏ రీతిగా ఉంటే వారి యొక్క స్థితికి తగినదో ఆ రీతిగానే దేవుని ఎదుట వాళ్ళు నిలబడి దేవునికి విజ్ఞాపన చేయువారు. దేవుణ్ణి బాధపెట్టువారుగాను, దేవుణ్ణి అవమానించేవారుగాను, దేవుని ఎదుట అతిశయించేవారుగాను వారు ఎన్నడూ ఉండరు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు దానియేలు చేయుచున్న ప్రార్థన, తన కొరకు, తన వారి కొరకు, తన ప్రజల కొరకు చేయుచున్న ప్రార్థనలో ఈ అంశమును దానియేలు ప్రస్తావించడము దేవుని మనస్సును గెలుచుకొని ఉన్నది. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. నీతిమంతుడు పశ్చాత్తాపడువాడు. కేవలము తన విషయమే కాదు, తన ఎవరి విషయమైతే ప్రార్థన చేయుచున్నాడో వాళ్ళ విషయంలో కూడా పశ్చాత్తాపడువాడు. నీతిమంతుని యొక్క ప్రార్థన అందుకే బహుబలమైనది. అది కార్యమును సాధించగలదు, దేవుణ్ణి సంతోషపెట్టగలదు, దేవుడి మనస్సును గెలుచుకోగలదు, ఆయనను నెమ్మదిపరచగలదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఎరిగి ఉండుట చాలా ముఖ్యం. నీతిమంతుడు తన శక్తి సామర్థ్యముల వల్ల నీతిమంతుడిగా చేయబడిన వాడని ఎన్నడూ అనుకోడు. నీతిమంతుని యొక్క జీవితము ఎల్లప్పుడూ దేవుని ఎదుట మచ్చలేనిదిగా ఉండాలనేదే వానికి తెలిసిన సంగతి. ఆయనను వాని బట్టి వాడు జీవించువాడు కాదు కాబట్టి, దేవుణ్ణి బట్టి జీవించువాడు కాబట్టి దేవునికి రుణస్థుడై కృతజ్ఞత ఆశీస్సులు చెల్లించువాడు. అంతేకాదు, తాను నీతిమంతుడిగా చేయబడినప్పటికీ కూడా దేవుని ఎదుట తన స్థితి దీనస్థితి అనే సంగతిని ఎన్నడూ మరువడు. కాబట్టి తన వారి కొరకు, తన ప్రజల కొరకు యోగ్యముగా ప్రార్థన చేయగలిగిన వాడు. దేవుని ఎదుట మన స్థితిని మనం ఒప్పుకోవటంలో ఎంత మాత్రము తక్కువ కాదు. మన వారి యొక్క స్థితిని, మన ప్రజల యొక్క స్థితిని మనము జ్ఞాపకము చేసుకుని దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనందరి కొరకు కూడా కార్యము చేయగలిగిన వాడు. ఇక్కడ దానియేలు వాస్తవాన్ని అంగీకరించాడు. యూదా, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా దేవుని పట్ల ప్రవర్తించి ఉన్నారో, అది దేనికి దారితీసి ఉందో, దీనివల్ల వాళ్ళు అనుభవించిన పరాభవము, అవమానము ఎంత గొప్పదో దానియేలు ఎరిగినవాడు. దానియేలు దేవుని దృష్టికి భక్తిపరుడైనప్పటికీ కూడా దానియేలు వ్యక్తిగా దేవుని ఎదుట ఏ పాటి వాడు అనే సంగతిని మర్చిపోలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మేము నీ ఆజ్ఞలను, విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. మనము దేవుని ఎదుట మన అపరాధములను, మన వారి అపరాధములను, మన ప్రజల యొక్క అపరాధములను ఒప్పుకున్నప్పుడు దేవుడు శాంతించుచున్నాడు. దేవుణ్ణి శాంతిపరచకుండా మనము పాపము నుండి తప్పించుకోలేము. దేవుణ్ణి సంతోషపెట్టకుండా పాపము నుండి తప్పించుకొని ఆశీర్వాదమును పొందలేము. ఇందు నిమిత్తమే దేవుడు నీతిమంతులను ఏర్పరచుకుంటాడు. వారు చేయు ప్రార్థనలు బట్టి దేవుడు
ప్రజల పట్ల వ్యవహరించడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. అనేక మంది ప్రార్థనలో నీతి ఉండదు. అనేక మంది ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు. అనేక మంది క్రైస్తవులు చేయు ప్రార్థనలో అహంకారం కనబడుతూ ఉంటుంది. చాలామంది చేయు ప్రార్థనలో వారు రక్షింపబడిపోయిన వారిగాను, తమను తామే యోగ్యునిగాను ఎంచుకోవడం కనబడుతూ ఉంటుంది. దేవుడు నీతిమంతుని రక్షించినప్పటికీ కూడా నీతిమంతుడైతే దేవుని ఎదుట సాగిలపడువాడు. తన యొక్క జీవితము ఎవరి వల్ల బాగు చేయబడిందో గ్రహించినవాడు కాబట్టి బాగు చేయబడవలసిన వారి జీవితములన్నిటి విషయంలో తాను ఎలాగూ ప్రార్థన చేయాలో ఎరిగినవాడు. మనం క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడింది కేవలం మన కొరకు మాత్రమే కాదు, మన కుటుంబాల కొరకు, మన ప్రజల కొరకు, దేవుడు మనకి అప్పగించిన వారందరి కొరకు. ఈ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు, కాలము సమయము అనుకూలమైనప్పుడు దేవుడు తన మహత్కార్యమును జరిగించి అనేకులను ఆయన వైపు త్రిప్పుకుంటాడు. అయితే మనము ఇందుకు చేయవలసింది ఏంటి అంటే దానియేలు వంటి ప్రార్థన. మన వారు, మన ప్రజలు వాళ్ళ పాపములు వాళ్ళు ఒప్పుకోనప్పటికీ కూడా, ఒప్పుకోవాలన్న సంగతి వాళ్ళ మనసుల్లో ఇంకనూ చేరనప్పటికీ కూడా, వారి నిమిత్తము మనము ఇలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఆలకించి వారిని సహితము సరిచేసి ఆయన చిత్తమును సంకల్పమును ఆయన కొనసాగించుకుంటాడు. ఆయన తన సంకల్పాన్ని ఆటంకము లేకుండా కొనసాగించుకున్నట్టుకే నీతిమంతుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రార్థన ద్వారా ఆయన అనేకులకు కనికరమును దయచేయుటకు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే నీవు నీతిమంతుడువా? నీ ప్రార్థనలో కేవలం నీ కొరకు మాత్రమే కాక నీ కుటుంబం కొరకు, నీకు అప్పగించిన ప్రజల కొరకు నీవు జరిగించుచున్నావా? దానియేలు ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యోధా యొక్క పరిస్థితిని గ్రహించి ప్రార్థన చేసి ఉన్నాడో, అదే రీతిగా నీవును నీ చుట్టూ ఉన్నవారి యొక్క స్థితిని గ్రహించి నీవు ప్రార్థన చేయుచున్నావా? మనమే నీతి యందు లేని వారమైతే మన ప్రార్థనలు ఇతరుల కొరకు ఏ రీతిగా పనిచేస్తూ ఉంటాయి? అసలు ఇతరుల కొరకు మనము ఏ రీతిగా ప్రార్థన చేయగలము? ప్రార్థన చేయుటకు మన దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి? పశ్చాత్తాపట్టుకు మనకు మనసు ఎలా వస్తుంది? కాబట్టి దేవుని నీతిని మొదటిగా మనం సంపాదించుకోవాలి. దేవుని యందు నమ్మికను బట్టి మనకు నీతి కలిగినప్పుడు దేవుని ఆజ్ఞలను, విధులను అనుసరించడం ద్వారా నీతిని విస్తరింపజేసుకోవాలి. ఆ నీతి కలిగి మనము ప్రార్థనలు చేసినప్పుడు ఎవరి విషయంలో చేసినా, దేని విషయంలో చేసినా తగిన కాలమందు దేవుడు తన్ను తాను హెచ్చించుకుంటాడు. ఇందు నిమిత్తమే నీతిమంతులు పిలువబడి ఉన్నారు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుమారుని ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు మీరు చేసిన ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాం. నాయన, అయితే మా బాధ్యతను, మా కర్తవ్యమును మేము విస్మరించకుండా ఉండటకు సహాయం చేయండి. ఎందు నిమిత్తమైతే నీతిమంతులను ఏర్పరచుకున్నావు, అందు నిమిత్తము మేము జీవించులాగున, ప్రవర్తించులాగున సహాయం చేయండి. నీ నామమును హెచ్చించుకున్నటకు అనేకులను నాయన నీవు కుమారులుగాను, కుమార్తెలుగాను చేసుకున్నటకు మేము చేయవలసిన ప్రయాస చేయుటకు సహాయం చేయమని, కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.